సంగారెడ్డి జిల్లా జోగిపేట్ ప్రభుత్వ ఆసుపత్రిలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. డ్యూటీకి రావాల్సిన డిప్యూటీ సివిల్ సర్జన్ డాక్టర్ కె రమేష్ తన స్థానంలో ఓ ప్రైవేట్ వ్యక్తిని విధుల్లో కూర్చోబెట్టిన ఘటన తీవ్ర చర్చకు దారితీసింది. డాక్టర్ అశోక్ సివిల్ సర్జన్ పీడియాట్రిక్స్ ఇన్ఛార్జ్ ఆర్ఎంఓ జోగిపేట ఏరియా హాస్పిటల్. మాకు నిన్న మాకు అవుట్ సైడ్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. డాక్టర్ రమేష్ గారు నైట్ డ్యూటీలో ఉన్న నైట్ టైంలో సుమారుగా 6 గంటల నుంచి 9 గంటల ప్రాంతంలో రమేష్ బదులు వేరే వ్యక్తులు డ్యూటీ చేస్తున్నట్టుగా ఇన్ఫర్మేషన్ అనేది మాకు నిన్న మార్నింగ్ మాకు అవుట్ సైడ్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని గురించి మేము ఎంక్వైరీ చేసాము. డాక్టర్ రమేష్ గారిని పిలిచాము, ఆయన ఎక్స్ప్లెనేషన్ అడిగాము. ఆయనకు ఆయన ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ మేము హయ్యర్ అథారిటీస్కి పంపించాము. అయితే నిన్న ఈవినింగ్ వరకు మనకు టీవీలో ఆ విషయం వీడియోతో స్క్రోల్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. దాన్ని మన హయ్యర్ అథారిటీస్ వాళ్ళు వాళ్ళకి మేము రిపోర్ట్ సబ్మిట్ చేశాము. దాని పరంగా వాళ్ళ చర్యల కోసం మేము వెయిట్ చేస్తున్నాం. ఆ రోజు డ్యూటీ డాక్టర్ రమేష్ డిప్యూటీ సివిల్ సర్జన్ గారు. ఎవరున్నారు సార్ ఆ టైంలో డ్యూటీలో? మాకున్న ఇన్ఫర్మేషన్ రమేష్ గారు అయితే 5 to 6 వరకు హాస్పిటల్లోనే ఉన్నట్టుగా ఇన్ఫర్మేషన్ వచ్చింది. దాని తర్వాత డిన్నర్కి వెళ్ళినా అని చెప్పేసి డాక్టర్ రమేష్ గారు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంటే నెక్స్ట్ డే మేము మార్నింగ్ అడిగిన ఎక్స్ప్లెనేషన్లో నేను డిన్నర్కి వెళ్ళాను, ఆ టైంలో ఎవరున్నారనేది ఎవరున్నారనే విషయం తనకు కూడా తెలియదనే విషయం మాకు చెప్పారు. ఆయన ఎక్స్ప్లెనేషన్ చెప్పారు. అదే విషయాన్ని మేము హైయర్ అథారిటీస్కి పంపించాము. అయితే ఆ టైంలో వేరే వ్యక్తి ఉన్నట్టుగా మాకు కూడా అవుట్ సైడ్ సోర్సెస్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ రవి అనే వ్యక్తి అనేది అది అవుట్ సైడ్ సోర్సెస్ నుంచి మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం రవి అనే వ్యక్తి అక్కడ ఉన్నారని విషయం తెలిసింది. డాక్టర్ ఆయన హాస్పిటల్ డాక్టర్ మన జోగిపేట హాస్పిటల్కి అతనికి ఎలాంటి సంబంధం అయితే లేదు. అయితే ఆ వీడియోలో వచ్చిన వ్యక్తి అయితే ఈ హాస్పిటల్కి సంబంధం ఏమాత్రం లేదు. ఏం పేరు సార్? ఆయన పేరు రవి అన్నట్టుగా నాకు విషయం తెలిసింది. అది